సార్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు గండ్రా రవీందర్ రావు, కరీంనగర్. ఉండేది మాత్రం హైదరాబాద్లో. రవీంద్ర గారు, ఇప్పుడు నిజంగానే అంటే ఈరోజు మీరు ఎన్నో ఏళ్ళు, దాదాపు 35 ఏళ్ళు 40 ఏళ్ళు సేవలు అందించి ప్రభుత్వానికి, ఈరోజు మీరు మీకు రావాల్సినటువంటి మీ సొంత జీతం నుంచి కట్ అయినటువంటి డబ్బులు జీపీఎఫ్ అవి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఈరోజు మీరు ప్రతి వేదికల మీద గగ్గోలు పెడుతున్నారు, మీ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది అవిశ్రాంత ఉద్యోగులు దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 100 మంది కూడా చనిపోయి ఉంటారని చెప్పేసి ప్రాథమికంగా 300 మంది వాము. ఇలాగా అంటే ఏంటి ప్రభుత్వం ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది? ఎందుకంటే ఒకవైపు సంక్షేమ పథకాలు అంటారు, సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అమలు కావట్లేదు. సో మరి ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందా? ఈ ప్రభుత్వం చేస్తుందని ఆశ ఉందా? ఎందుకంటే గత ప్రభుత్వం చూశారు, ఆ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయి కాబట్టి మీరందరూ కూడా ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. సో ఇక్కడ మీకు న్యాయం జరిగే అవకాశం కనపట్లేదు. సో ఏంటి, ఏ ధైర్యంతో ఈ పోరాటాలు చేస్తున్నారు? ముందుగా మార్చి 24 నుండి రిటైర్ అయినటువంటి మా రిటైర్ ఉద్యోగుల సమస్యలు మీరు ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ చెప్పడం కోసం ముందుకొచ్చినందుకు ముందుగా మీ యోయో ఛానల్కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు వాస్తవంగా చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామందికి తెలుసు, అంటే పుట్టిన పిల్లవాడి నుంచి వెళ్ళి చచ్చిపోయే ముసలాయన వరకు మా సమస్య సరి అయింది అని చెప్పని తెలుసు. దీనికి దృష్టాంతం ఏంది అని చెప్పంటే, మొన్ననే మన గౌరవ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. చాలామంది కేసులు వేసిన తర్వాత, చాలా వాయిదాలు తీసుకున్న తర్వాత, జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అమలు చేయని సందర్భంలో చాలాసార్లు కంటెంప్ట్ కూడా జరిగిన తర్వాత మొన్న ఏం చేసింది, మీ సెక్రటరీ కోర్టుకు వస్తాడా రాడా అంటే అసెంబ్లీ జరుగుతుంది, రాత్రి 12 గంటల దాకా మేము కోర్టు నడిపిస్తాం, మీ సెక్రటరీని పిలిపించండి అని చెప్పని అడిగింది. చిట్ట చివరికి 4 గంటల ప్రాంతంలో సెక్రటరీ గారు ఆన్లైన్లోకి వచ్చి, అంటే ఎల్లుండి అంటే ఏప్రిల్ 9వ తారీఖు నాడు ఏదైతే కంటెంప్ట్ కేసులు ఉన్నాయో వాళ్ళందరికీ నేను డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పడం జరిగింది. బహుశా మాకున్న సమాచారం ప్రకారంగా వాళ్ళు ఎల్లుండి పేమెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మీ ద్వారా ఈ ప్రజలకు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి మా మిత్రులకు కూడా తెలియజేసేది ఏంటంటే, మాది పూర్తిగా 100% న్యాయమైనటువంటి సమస్య, ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సినటువంటి సమస్య. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్ సంఘాలు, ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, అధికార పార్టీ కూడా చిట్ట చివరికి అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఆఫ్ ద రికార్డ్ ఏమని చెప్తున్నారు, మీది న్యాయమైన సమస్య అని అంటున్నారు. మరి ఇంత న్యాయమైన సమస్య ఎందుకు పరిష్కారం అయితే లేదు అంటే, బహుశా మా దృష్టిలో ఒక 3 కారణాలు ఉన్నాయి. దాంట్లో నంబర్ 1 కారణం ఏంటంటే, అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వాన్ని ఉన్నతమైనటువంటి అది ఏది ఐఏఎస్ అధికారులు ఎవరైతే ప్రభుత్వం నడిపిస్తారు, సరే అది ఇప్పుడు తప్పుదోవ పట్టించున్నారు సార్, వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకునే టైంకి వాళ్ళు కూడా ఇదే పరిస్థితి వస్తే తప్పకుండా. నాకు వాస్తవంగా పాప పుణ్యాల మీద అంత నమ్మకం ఏం లేదు, కానీ ఖచ్చితంగా ప్రతి నెలకు 10 మంది చనిపోతున్నారు. వాళ్ళ మరణం ఖచ్చితంగా వీళ్ళను వెంటాడుతుంది. వాళ్ళ మరణాలు ఇంతవరకు దాదాపు 250 నుండి 300 మంది మరణించారు ఈ డబ్బులు లేక. వీళ్ళ మరణాలు ఖచ్చితంగా వాళ్ళను వెంటాడుతాయి. గోస ఈరోజు కనీసం 1000 నుండి 2000 మంది బెడ్ల మీద, మంచాల మీద, ఇంటి దగ్గర క్రానిక్ డిసీజ్తోని ఈ డబ్బులు వస్తే బతుకుతాం కావచ్చు అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ క్షణం కూడా మనం ఇది మాట్లాడుతున్నాం కానీ ఎవరు ఎక్కడ చనిపోయిన అన్న విషయం కూడా తెలియదు. అంటే ఇంత దౌర్భాగ్యం ఉంది ఈ రాష్ట్రం లోపల. దీనంతటి కారణం మేము అనుకునేది ఏంటంటే, అధికారులు నంబర్ 1, నెక్స్ట్ సలహాదారులు. ఎందుకంటే నిజమే, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం నిజంగానే చాలా బిజీగా ఉంటే ఉండొచ్చు. మా ఇష్యూ అంతా కలిసి ఎంత, కేవలం 10,000 కోట్లు. ఈ 10,000 కోట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదా? మన అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, వినండి అధ్యక్ష, మేము తీసుకొచ్చినటువంటి అప్పు 3,42,000 చిల్లర కోట్లు అని చెప్పిండు. అందరం కూడా విన్నాం. నువ్వు అప్పు తీసుకొచ్చినావు, మరి అప్పులో అప్పు, ఇది కూడా మరి మా ప్రాణాలు బ్రతికేటటువంటి అప్పు కదా. దీన్ని బట్టి ఏంటి, మీ ప్రాణాలు గాలి కుదిరేశారు గాలి ఖచ్చితంగా. ఇక 3వ విషయం ఏంటంటే, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి 3 సంవత్సరాలు మాకు పదవి విరమణ వయస్సును పెంచిండు.
అంటే ఈయనకు ఒక రాంగ్ ఫీడింగ్ ఉంది. ఏమందంటే ఆయన పెంచినటువంటి వ్యక్తులకు నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాడు కావచ్చు, ఆ విధమైన కక్ష కూడా ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే. కానీ ఇక్కడ మనం చాలా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ భారం పడుతుంది అంటుండు బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో. ఆ ప్రభుత్వం భారం మా మీద వారేసిండు అని చెప్పని అంటుండు కదా. నిజంగా భారం ఎట్లయితుంది? ఆ రోజు 61 ఉంది, ఈ రోజు 61 ఉంది. ఆ రోజు 58 ఉంటే నిజంగానే ఆ రోజు మేము రిటైర్ అయ్యేది. ఈ రోజు 58 వాళ్ళు ఉండరా? ఓకే. వాళ్ళు రిటైర్ కారా? అవును. వాళ్ళకు డబ్బులు ఇవ్వవా? ఇవ్వాలి కదా. అంటే ఇది ఉన్నట్టే కదా. అప్పుడు 61 చేసిన దాన్ని నువ్వు ఇప్పుడు 58 చేస్తే మీ 61 వాళ్ళు రిటైర్ అవుతున్నారు, ఈ 58 వాళ్ళు రిటైర్డ్ అవుతున్నారు. మరి నేను ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పంటే అది కొంతవరకు అనుకోవచ్చు. ఎస్. అంటే ఇప్పుడు బహుశా ఇంకో 6 నెలల తర్వాత ఈయన జమాన్ అయిపోతుంది. ఇప్పుడు ఈయన జమాన్లో రిటైర్ అయ్యే వాళ్ళు ఎప్పుడు పోతారు? మరి నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఉంటుందా పోతుందా తెలియదు. ఆ గవర్నమెంట్ పోతలే. మరి ఒకవేళ వాళ్ళు కూడా కదే కక్ష కడితే అంటే ఈ మాదిరిగా ముగ్గురు కలిసి మమ్మల్ని ముంచుతున్నారు అని చెప్పని మేము అనుకుంటున్నాం. వెరీ వెరీ క్లియర్. మీ ఛానల్ ద్వారా ఉద్యోగస్తులకు ప్రజలకు ఒక మంచి విజ్ఞప్తి ఏంటంటే, మీ ప్రశ్న చాలా సరి అయిన ప్రశ్న. ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే మా డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ. ఎందుకు ఈజీ అంటే అది కూడా చెప్తా. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు జీపీఎఫ్ కట్ చేస్తున్నారు. వాళ్ళు కట్ చేసిన జీపీఎఫ్ను మాకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ జీపీఎఫ్ కట్ అవుతుంది, అది నీ దగ్గర స్టోర్ అవుతుంది. నీ దగ్గర స్టోర్ చేసుకోకుండా మాకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఎప్పుడు వాళ్ళు 20,000, 30,000, 40,000 రిటైర్ అవుతారు. ఇది ఈజీ. అంటే జీపీఎఫ్ పేమెంట్ చేయడం అనేది వెరీ ఈజీ. టీఎస్జిఎల్ఐ అనేది ఉంటుంది, అది కూడా ఉద్యోగస్తుల దగ్గర, ఇప్పుడు రన్నింగ్ ఉద్యోగస్తుల దగ్గర కట్ అయ్యేది. ఆ అమౌంట్ మాకు టర్న్ ఓవర్ చేయొచ్చు కదా. ఇది రెండో అంశం. గ్రూప్ ఇన్సూరెన్స్ ఇప్పుడు నువ్వు ఉద్యోగుల దగ్గర కట్ అవుతూనే ఉంటుంది మంత్లీ. ఆ ఫండ్ని మాకు డైవర్ట్ చేయొచ్చు కదా. అంటే ఈ మూడు చాలా సింపుల్గా చేసేటటువంటి వెరీ వెరీ సింపుల్. ఈ మూడు పద్ధతులు ఎంత సింపుల్ అంటే ప్రజలు కూడా గమనించాలి. అంటే మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరతలేము. మేము మా డబ్బులే, మేము జీపీఎఫ్ కోసం డబ్బులు దాచుకున్నాం. ఇప్పుడున్న నువ్వు వేరే అప్పు తీసుకొచ్చి కూడా ఇయ్యకు, మేము అప్పు తీసుకొచ్చి కూడా అంటలేము. ఇప్పుడు మా తమ్ములు, ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొదుపు చేసుకుంటున్న డబ్బులు మాకు డైవర్ట్ చేస్తే అయిపోయాయి. నీ ఖజానా నుంచి, నీ ఆదాయం నుంచి, నీ బడ్జెట్ నుంచి వెళ్ళి ఇచ్చేది కాదు. అంటే టీఎస్జిఎల్ఐ కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, జీపీఎఫ్ కానీ, ఈ మూడు పద్ధతులు చెల్లించడం అనేది చాలా ఈజీ. ఇప్పుడు దయచేసి మీ ఛానల్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ఛానళ్ళకు కూడా నా విన్నపం ఏంటంటే ఇది చాలా ఈజీగా కాదా. ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ గ్రాట్యుటీ అనేటటువంటిది ఆల్రెడీ మా పెన్షను 40%కు పడిపోయింది. ఇప్పుడు నాకు 1,50,000 రూపాయల జీతం వస్తుండే, ఇప్పుడు నాకు ఎంత 65,000-70,000 రూపాయల పెన్షన్ వస్తుంది. 42 సంవత్సరాలు సర్వీస్ చేసిన, 42 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వానికి ఊడిగం చేస్తే, బానిసత్వం చేస్తే, సేవ చేస్తే నాకు ఇప్పుడు 70,000 రూపాయలు వస్తుంది. అంటే నా 80,000 రూపాయలు మిగులుతున్నాయి కదా. మరి నా ప్లేస్లో నువ్వు కొత్త టీచర్ని పెట్టినావా? పెట్టలేదు. అంటే నా పైసలు నీ దగ్గర మిగులుతున్నాయి కదా. అంటే ఆ డబ్బు నా ఎప్పుడెప్పుడు ఇచ్చేసుకుంటూ వచ్చినా కానీ మరి తేరిపోతున్నాయి కదా. ఎస్, బహుశా మీకు కూడా చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వానికి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన లేదు, గోస చూడాలి అనేటటువంటి ఆలోచన లేదు. నా బిడ్డలు, నా వాళ్ళు, నాతో పాటుగా పనిచేసినటువంటి వాళ్ళు, నేను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేసినటువంటి వాళ్ళు. నేను టీచర్ను, ఆయన కూడా చదువు చెప్పే టీచరే కదా. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. అట్లాంటిది ఆ ఉపాధ్యాయులు గోసపడితే ఇది ఈ పాపం నాకు తగులుతుంది, నా బిడ్డకు తగులుతుంది, నా మనవానికి తగులుతుంది, నా కుటుంబానికి తగులుతుంది అని చెప్పనే ఆలోచన ఉండద్దా? అక్షరాభ్యాసం చేయించాడు నేను అంటలేను. నేను పాపభీతి ఉండాలి అంటున్నా. న్యాయమే అంటే మేము ఇంతమందిని చావని అనుకుంటున్నాడు కదా, చస్తూ ఉంటూ కూడా చూస్తూ ఉంటున్నావు కదా. నేను కోరుతలేను, దయచేసి నో రాంగ్ ఇంటర్ప్రిటేషన్. నేను ఏమంటున్నా అని చెప్పనంటే పాపం తలిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, అందుకోసం జాగ్రత్త అని చెప్తున్నాం. నెక్స్ట్ మాకు ఏముంటుంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. నిజంగా మేము దాచిపెట్టుకునే
ఎప్పటికప్పుడు మేము ఆ లీవ్లు ఎన్క్యాష్ చేసుకుంటే మా డబ్బులు మాకు వస్తాయి. కానీ మేము ఏం చేస్తాం, చివరికి ఇన్ని డబ్బులు వస్తే వాటిని దాచిపెట్టుకొని ఆ వృద్ధాప్యం లోపల మాకు పనికి వస్తాయి కదా అని చెప్పి మాయే కదా, న్యాయంగానే అయితే మాయే కదా. లీవ్ ఎన్కాష్మెంట్ అనేది మాది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఒకటి కాంపిటీషన్. నువ్వు ఇస్తే మళ్ళీ నెల నీకే మళ్ళీ రిటర్న్ మేము కడతా ఉంటాం. ఈ మంత్లో ఇస్తే నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి మా పెన్షన్ ఆటోమేటిక్గా పడిపోతుంది. మాకు ఒక 20 లక్షలు ఇచ్చింది అనుకుందాం సపోజ్, నెక్స్ట్ మంత్ నుండి 30,000 రూపాయలు మా పెన్షన్ పడిపోతుంది. అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఆటోమేటిక్గా నీకు 30,000 వస్తున్నాయి కదా. అంటే ఆలోచన క్రమబద్ధంగా ఒక ఆలోచన చేస్తే సమస్య పెద్ద జటిలం ఏం కాదు, బదలించుకున్నట్టే కదా. అయ్యో అన్న ఒక 50 రూపాయలు బదలియ్యవన్నట్టేనా, దీంట్లో ఏమున్నది అంటే ఇన్ని రోజులు నీకు నేను ఊడిగం చేస్తే, ఇన్ని రోజులు నీకు సేవ చేస్తే నువ్వు మాకు ఇచ్చేటటువంటి బహుమానం. మేము ఎందరి దగ్గర ఎక్కడి గడపలేదు, దిగని గడపలేదు. ఇవాళ కూడా ప్రతి ఒక్కరిని, ఇన్ని రాజకీయ పార్టీలు, ఇన్ని వ్యవస్థలు, చివరికి కోర్టు కూడా ఏమంటుంది, మిస్టర్ ఇది సత్యము, ఇది వాస్తవము, నువ్వు ఇస్తావా లేకపోతే నేను జైలుకు పంపించవా అని అంటుంది. అంటే ఏమన్నట్టు ఇప్పుడు ఇందులో ఉన్నాయని కూడా మన సమస్యలు సార్ మొత్తం అంతా ఇది చాలా క్లియర్. దీంట్లో మీరు ఈ రిప్రజెంటేషన్ చూస్తే మేము ఎంతమంది, దాదాపు ఈ రోజు వరకు 25,000 మంది రిటైర్ అయినాము. ఈ రోజు వరకు దాదాపు 250 నుండి 300 మంది చనిపోవడం జరిగింది. ఈ రోజు కనీసం 1000 నుండి 2,000 మంది బెడ్ల మీద ఉన్నారు. ఇవన్నీ సత్యాలు, ఇవన్నీ సత్యాలు. దీనికి సంబంధించిందే ఈ మాదిరిగా వచ్చింది. అంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 4వ తరగతి సిబ్బంది ఎంతమంది ఈ మాదిరి రిటైర్ అనేటటువంటి దీంట్లో ఉంది. మేము రిటైర్ అయిన వాటిలో ఎంతమంది చనిపోయినరు, ఈ చనిపోయిన వారికి ఎవరు బాధ్యులు కావాలి వాస్తవంగా, రైట్. ఇప్పుడు మేము ఏమంటున్నాం తెలుసా, ఇప్పుడు సపోజ్ నేను ఆరోగ్యంగా ఉన్నా, నన్ను చూస్తే రిటైర్మెంట్ అని కూడా అనుకోరు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మా సోదరులు, నీకు పనిచేసినటువంటి వాళ్ళు, మాతో పాటుగా పనిచేసినటువంటి వాళ్ళు దాదాపు 250 నుండి 300 మంది ఉన్నారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా ఈరోజే ఇచ్చేయి, వాళ్ళ కుటుంబం కనీసం స్వాంతరం చెందుతుంది. అయ్యో ఈ ప్రభుత్వం నా భర్త చనిపోయినా కానీ నాకు పైసలు ఇచ్చిండు అని చెప్పాను. రెండో డిమాండ్ ఏం చేస్తున్నాం అని చెప్పారంటే, ఈరోజు హాస్పిటళ్లలో క్రానిక్ డిసీజులు ఎక్కడైతే ఉన్నాయో, ఎవరెవరైతే ప్రాబ్లమ్స్తో ఉన్నారో, ఎవరైతే ఈరోజు రేవో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసాయి. నేను 2 ఏళ్ల కింద రిటైర్ అయినా కానీ నేనేమంటున్నా, ఈరోజు హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చేయమంటున్నా. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, కొందరు పాపం అదృశ్యం అయిపోయారు, ఏం చేయాలో తెలియక. ఎందుకు ఇజ్జత్ కా సవాల్. ఇంతకాలం చాలా నిష్టగా, చాలా క్రమశిక్షణతో బతికి అక్కడనో ఇక్కడనో అప్పులు చేసిండు. ఎందుకు నాకు 50 లక్షలు 60 లక్షలు వస్తాయని నమ్మకంతో 1, 2, 3 వాయిదాలు అడిగిన తర్వాత అవతల వాళ్ళు ఏం చేశారు, బయట గుంజి కొడతామని చెప్పని అన్నారు. పాపం పారిపోయాడు. మేమేమంటున్నాం, ఈ 3వ కేటగిరీకి ఇచ్చేయమంటున్నాం. ఎవరైతే ఇప్పుడు సపోజ్ నేనున్నా, నా కొడుకులు 2 డాక్టర్లు, నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ నేనేమంటున్నా అంటే, ఈ డబ్బులు వస్తాయని చెప్పని అక్కడనో ఇక్కడనో అప్పులు చేసిండ్రు. వాళ్ళు ఇవాళ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరు సూసైడ్ చేసుకుంటారు. కొందరేమో చనిపోయినరు, కొందరేమో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, కొందరేమో ఈ వచ్చిన పెన్షన్ వడ్డీలో కట్టుకుంటారు. రేపు మరి ఎట్లా ఏం చేసే పరిస్థితి ఒకలాగా ఉండదు. కనీసం మీరు అన్నట్టుగా ఏదైతే మరీ దైనందినమైనటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకన్నా సహాయం చేయాలిగా ముందు. ఎస్, అందుకోసమే ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా మేము చెప్తున్నాం. ఏమో చెప్తున్నాం, మాకు ఇవ్వకండి, కావాలని చెప్పడం మేము రాసిస్తామని. ఎవరైతే ఇప్పుడు నీడ్ అండ్ నెసెసిటీ బాగుందో, ఎవరికైతే కంపల్సరీ ఉందో, ఎవరైతే చావు బతుకులో దయచేసి వాళ్ళకి ఇవ్వండి అంటున్నాం. ఇంతకంటే న్యాయమైన మీరు మంచి కోరికలు అడిగారు. అంటే కోరికలు కాదు, మీ రైట్, మీ హక్కు ఇది. సో మరి ప్రభుత్వం ఇంతవరకు దీని మీద ఎటువంటి చర్య తీసుకోవాలి. ఏంటి నెక్స్ట్? మీరు ఆల్రెడీ అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తా అన్నారు, ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం? రైట్, మేము వాస్తవంగా కేవలం 6 నెలల కిందనే దీన్ని స్టార్ట్ చేసినాం. 6 నెలల నుంచి స్టార్ట్ చేసి ఎప్పుడైనా కానీ మనము తీవ్రతను నిదానంగానే పెంచుకుంటూ పోవాలి. మేము చాలా మందికి రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, అన్ని పార్టీలకు ఇచ్చినాం. కమ్యూనిస్ట్ పార్టీలకు ఇచ్చినాం, బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినాం, బీజేపీ పార్టీకి ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇచ్చుకుంటూ వచ్చినాం. అందరూ కూడా మా మీద సరైన రీతిగా స్పందించారు. బీజేపీ వాళ్ళైతే రాష్ట్ర పార్టీ మా కోసం ఒక ధర్నా కార్యక్రమం, ఒక నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టిండు. అంటే ఇదంతా జరిగింది. ధర్నాలు చేసినాం,
నిరాహార దీక్షలు చేసినాం, ఇంతమంది దగ్గరికి పోయినాం. చివరికి మాకంటే జూనియర్లు ఉంటారు, సీనియర్లు ఉంటారు. ఈ రోజు జరిగినటువంటి జేఏసీ సమావేశం లోపల ఉద్యోగంలో ఉన్న వాళ్ళు మాకంటే జూనియర్లు, పెన్షనర్లు మాకంటే సీనియర్లు, వీళ్ళందరూ కూడా మేము విడమని చెప్పినాం ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ప్రకారంగా. ఎందుకంటే మాకున్న సమస్యలు అందరికీ తెలియకపోవచ్చు, అందుకోసం చెప్పని చాలా క్లియర్గా చెప్పినాము. మేము ఉద్యమాన్ని ఆపేటటువంటి పరిస్థితి లేదు. మాది గొంతెమ్మ కోరికలు కాదు, మాది అక్రమమైన కోరికలు కాదు. ప్రభుత్వం ఏం చేసినా కానీ ఇప్పుడు ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకు? మేము ఏదో రోజు మా డబ్బులు మాకని చెప్పని గాయి గోలగోల చేస్తే నిజంగానే అసలు ఇదేంటి అని చెప్పనుకోడు. కానీ ప్రజలకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు మేము నెక్స్ట్ చేయబోయేటటువంటి కార్యక్రమం ఏంటంటే, ఈరోజు ఉద్యోగ సంఘాల నాయకులందరికీ చెప్పినాం ఈ విషయం ఏంటి అని చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే మేము ఒక బస్సు యాత్ర చేపడతాం, ఒక మోటార్ సైకిల్ యాత్ర చేపడతాం, అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. అందులో భాగంగానే వీళ్ళందరినీ మేము కూడగట్టుకుంటున్నాం. వాస్తవంగా మాకు లేదు, వాస్తవంగా మాకు ఇవన్నీ చేయాలని లేదు. ఇప్పుడు 60, 61, 62, 63 సంవత్సరాల వయసు లోపల ప్రభుత్వం మమ్మల్ని ఏం చేస్తుంది, ఒక మూలకు నెట్టేస్తుంది. గత్యంతరం లేనటువంటి పరిస్థితి ప్రభుత్వమే కల్పిస్తుంది. తర్వాత మీ ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక విషయం స్పష్టం చేస్తున్నాం. ప్రభుత్వం అనుకుంటుంది కావచ్చు మాకేం ఎఫెక్ట్ పడతలేదు అనుకుంటుంది కావచ్చు, కానీ ఖచ్చితంగా మా సమస్య వల్లనే హనుమంతుని తోకకు నిప్పు పెట్టడం వల్ల లంకా దహనం ఏ మాదిరిగా జరిగిందో, ఈరోజు మాకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మిగతా ఉద్యోగులు, మిగతా పెన్షనర్లు, ప్రజలను కూడా మేము చైతన్యం చేస్తాం. నిరుద్యోగులు తప్పకుండా కదా. ఎందుకు? మాది అన్యాయమైన కోరిక కాదు కదా. మా న్యాయమైన కోరికనే నువ్వు ఇంత అదిమి పెడితే, మా న్యాయమైన కోరికనే నువ్వు తీర్చకపోతే మరి ఇప్పుడు ఇంకా వేరే ఎవరి కోరికని తీరుస్తాం? అందుకోసం అని చెప్పని మీ ద్వారా ఉద్యోగస్తులు మాకంటే ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే, ఈ ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం, పెన్షన్ వ్యతిరేక ప్రభుత్వం, రిటైర్డ్ ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం. ఈ రోజైనా కానీ బహుశా ఇక్కడికి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళు రిపోర్ట్ ఖచ్చితంగా ఇస్తారు. మొన్న మేము నిరసన ప్రదర్శన చేసినాం, ఆ రోజు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిండ్రు, సార్ మీది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి లోపల ఉన్నది, మేమైతే గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తున్నాం అని చెప్పని. ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయినా కానీ కనీసం వాళ్ళు గమనించి మాకు సాధ్యమైనంత తొందరగా, ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ, 10,000 కోట్లు అని చెప్పండి ఒకటే సంతకంతో కొట్టిపడేయచ్చు. ఇది చాలా చాలా ఈజీ విషయం, ఎప్పుడు శ్వాస తీసుకున్నంత ఈజీ. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఛాయ్ తాగే లోపు అన్ని పనులు చేసేస్తాడు కదా సార్. చేసేస్తాడు, ఈ పని చేస్తలేడా? మా పని చేస్తున్నాడు కదా. ఛాయ్ తాగకుండా మా పని చేస్తున్నాడు. ఛాయ్ తాగకుండా ఆలోచి ఈరోజు ఎంతమంది చచ్చిపోయారు గ్రాఫ్ చూస్తున్నాడు కావచ్చు, ఈరోజు ఎంతమంది బెడ్లలో ఉన్నారు గ్రాఫ్ చూస్తున్నాడు కావచ్చు. ఎందుకంటే చచ్చిపోతే ఆయనకు పెన్షన్ కూడా తగ్గుతుంది కదా. ఎందుకంటే వాళ్ళ భార్యకు మా భార్యలకు ఏం చేయాలి, సగమే పెన్షన్ ఇవ్వాలి. అట్లా గిట్ట ఆలోచిస్తున్నాడు. మరి లేకపోతే మరి ఏమనుకుందాం? అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇంతవరకు చూడలే. 42 సంవత్సరాల సర్వీసు లోపల ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినాం కదా, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాదిరి లేదు. టోటలీ డైవర్టింగ్ టెక్నిక్, టోటల్ డైవర్ట్. ఆ ప్రభుత్వం బట్టి విక్రమార్క మాకు మొన్న కొద్దిగా నమ్మకం ఉండే, ఆయన కూడా ఏమంటాడు, అధ్యక్ష ఇదంతా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పు. అరే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అప్పు అనేది సహజం, ఉద్యోగులు అనేది సహజం, రిటైర్మెంట్లు అనేది సహజం, రిటైర్మెంట్లు అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అనేది సహజం కదా. అప్పులు ఉన్నాయని భయపెడితే మిమ్మల్ని ఎందుకు గెలిపించుకోవాలి? మేము పర్లేకనా? మీరు పెద్ద ఏదో తీరుస్తారు మిమ్మల్ని గెలిపించుకున్నావా? మీ సమస్యలు జటిలం కాకుండా చూసుకుంటారనే కదా మీకు అధికారం ఇచ్చింది. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే, మీలాంటి జర్నలిస్టు ఆ కాలంలో అడిగారు, నాకు కొంత జ్ఞాపకం ఉంది, మరి ఇన్ని వాగ్దానాలు చేస్తున్నారు కదా, మరి ఇవన్నీ ఎట్లా తీరుస్తారు అని చెప్పానంటే, మా దగ్గర గొప్ప ఆర్థిక నిపుణులు ఉన్నారు, మేము ఏం చెయ్యాలంటే అది చేస్తాం, ఇట్లా చిటికేసినంత చాలా సింపుల్ మేము చేయడం అని చెప్పిండు. కనబడుతుంది, మొత్తం కనబడుతుంది. రైతులు ఏం సమస్యలు ఎదుర్కొంటారు కనబడుతుండ్రు, నిరుద్యోగుల సమస్య కనబడుతుంది, మహిళల సమస్య కనబడుతుంది, వృద్ధాప్య కనబడుతున్నాయి, ఫీ రియంబర్స్మెంట్ కనబడుతుంది, ఆరోగ్యశ్రీ కనబడుతుంది, నిరుద్యోగ భృతి కనబడుతుంది, పెన్షన్లకు కనబడుతుంది, పిఆర్సీ కనబడుతుంది, డిఏలు కనబడుతున్నాయి, హెల్త్ కార్డు కనబడుతుంది. కనబడుతుంది
అన్నీ కనబడుతున్నాయి. ఇంతకంటే గొప్ప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రాడిగా. సరే, మొత్తానికి అయితే ప్రభుత్వం మీద మీ వ్యతిరేకత అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది ముందు ముందు. మేము ఇప్పటికి కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే నిజం చెప్పాలంటే అవునన్నా కాదన్నా కానీ మాలో చాలామంది వీళ్ళు చూపెట్టిన మేనిఫెస్టో కావచ్చు, వీళ్ళు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, మరీ ప్రత్యేకించి ఆ గొప్ప గొప్ప మనుషులు వచ్చారు కదా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడి నుంచి ఢిల్లీ నుండి వచ్చి చెప్పారు కదా, మీకు ఇది చేస్తాం, మీకు అది చేస్తాం అని చెప్పని మోచేతికి బెల్లం పెట్టి నాకు ఇచ్చినట్టు, అరచేతిలో స్వర్గం చూపెట్టినట్టు ఇవన్నీ చూసి మా వాళ్ళు కూడా చాలామంది భ్రమపడ్డారు. నమ్మడం కూడా కాదు, భ్రమపడి ఏమైంది, భ్రమింపజేసి ఈ మాదిరి అయింది. పెనం మీద నుంచి వెళ్ళి పోయినపడ్డాం. ఈ మాదిరి అయితే ఉంది పరిస్థితి. ఇప్పటికైనా కానీ మేము చివరి అవకాశం కూడా ఇస్తున్నాం. మా డబ్బులు మీకు సమస్య కాదు, ఒక్క కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వకపోతే చాలు. నేను ఉద్యోగంలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిగా నేను ఇంకా పూర్తిగా మాట్లాడతలేను. ఎందుకులే పూర్తిగా ఇప్పటిలా చేయొద్దు అని చెప్పి నేను మాట్లాడతలేను. ఎస్, మీరు ఒక నెలలో ఒక కాంట్రాక్టర్కు ఇచ్చేటటువంటి ఒక్క బిల్లు పాటి కాదు మా డబ్బులు. బహుశా అది మాకంటే మీకు ఎక్కువ తెలుసు. అందుకోసం ఈ ప్రభుత్వానికి ఇది హెచ్చరిక అనుకొని, డిమాండ్ అనుకొని, విన్నపం అనుకొని, ఏమని అనుకొని దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము చాలా సంతోషిస్తాం. మీ రాజకీయాలు మీరు చేసుకోండి. మీరు బీఆర్ఎస్ని తీసుకుంటారా, బీఆర్ఎస్ మిమ్మల్ని తీసుకుంటారా, అది మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, ఆ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మీకు నమ్మి ఓటు వేయడం జరిగింది. నువ్వెంత 1.5% అవుతాను కదా గెలిచింది. ఇది నిజంగా చెప్పాలంటే మా వల్లది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మరి రేవంత్ రెడ్డి గారు కానీ, వారి ప్రభుత్వం కానీ అందరికీ బాగుంటుందని చెప్పని మేము కోరుకుంటున్నాం. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.